వరకు మనకి భీమవరంలో సంక్రాంతి పండుగ, క్రిస్మస్ పండుగ పెద్ద పండుగలు అనుకున్నాం. ఈసారి అన్ని పండుగలు కలిపి మనకి సాహో సినిమా రూపంలో వస్తుంది. రేపు ఆ ఫెస్టివల్ మామూలుగా కాదు, ప్రపంచవ్యాప్తంగా మరి నేషనల్ హీరో ప్రభాస్ నటించిన సాహో సినిమాకి ఈ రకంగా పండుగలో వేడుకలు చేసుకుంటున్నారు. అది ఎలా ఉంటుందంటే బాహుబలి 3,000 కోట్లు అయితే ఇది 4,000 కోట్ల దాకా కలెక్ట్ చేసి ఈరోజు 30వ తారీఖున సంచలనం సృష్టిస్తుంది. తెలుగు సినీ చరిత్రలో ఎవరు రాయలేని చరిత్రనే మరి మా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఈరోజు 30వ తారీఖున రాస్తున్నారు. అది ఎలా ఉంటుంది అంటే రికార్డుల మీద రికార్డులు సృష్టించి బాహుబలి కన్నా రేంజ్లో ఉంటుంది. అది ఆల్రెడీ ఇప్పటికే ప్రపంచం అంతా కూడా ఒక ప్రస్తావన అయ్యింది. ప్రతి ఒక్క సినీ ప్రముఖుల నోట్లో నుంచి కూడా ఈరోజు సాహో సినిమా కోసం, ప్రభాస్ కోసం మాట్లాడుకుంటూ జరుగుతుంది. రాజకీయ నాయకుల నుంచి ఒక సినీ ప్రముఖుల వరకు కూడా సాహో సినిమా కోసమే మాట్లాడుకుంటున్నారు. బిజినెస్ మ్యాన్ల వరకు కూడా. అది ఎలా ఉంటుందంటే రేపొద్దున 4,000 కోట్లు కలెక్ట్ చేసి చరిత్రనే మరో చరిత్ర కింద సృష్టించి బాహుబలి రికార్డుని, మా రికార్డుని మళ్ళీ మేము పగలగొడతాం. అలాగని ప్రభాస్ ఫ్యాన్స్ మొత్తం ఓవరాల్గా ప్రపంచం మొత్తం నేషనల్ లెవెల్లో ప్రభాస్ ఫ్యాన్స్ అందరి ద్వారాగా కూడా మేము చెప్తున్నాం. ఈ రోజున ప్రభాస్ ఇంకో చరిత్ర రాసి తనకంటూ ఒక అధ్యాయాన్ని నేర్తాడని. జై ప్రభాస్.